హలో విఎస్, ఈ వీడియో టాపిక్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరికంటేనూ పేరెంట్స్ కండి, తల్లిదండ్రులు ఖచ్చితంగా, అంటే అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు ఖచ్చితంగా వినాల్సినది టాపిక్. అదేంటంటే అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే ఏంటండి? పిల్లవాడు ఎప్పుడైనా సరే వాళ్ళ మదర్ కడుపులో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అందరికీ కూడా అబ్బాయిలకు టెస్టిస్ అనేది కిడ్నీ కింద స్టార్ట్ అయ్యి చిన్నగా ఏమవుతుందంటే స్క్రోటం, మనము టెస్టిస్ ఉండే బ్యాక్ స్క్రోటం అంటాం కదా, అక్కడికి డిసెండ్ అవుతుంది. అన్డిసెండెడ్ అంటే అర్థం ఏంటి? వీళ్లకు పైన ఈ పొజిషన్ నుంచి, అంటే కిడ్నీ కింద ఉండే పొజిషన్ నుంచి కింద స్క్రోటం వరకు కిందికి రాకుండా మధ్యదారిలో ఎక్కడ వాటి పొజిషన్ అరెస్ట్ అయిపోయినా ఆగిపోయింది అనుకోండి, దాన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. కిందికి రాకుండా ఆగిపోవడం. కొందరికి ఏమవుతుందంటే అట్లే పొట్టులోనే ఉండిపోతాయండి. మరి కొందరికి కొంచెం కిందికి వచ్చి పొత్తి కడుపులోకి వస్తుంది. ఇంకొందరికి పొత్తి కడుపు దాటి స్క్రోటం బ్యాగ్ ఉంటుంది కదా, మధ్యలో ఆగిపోతుంది. ఇంగ్వైనల్ కెనాల్ అంటారు. ఇంకొందరికి జస్ట్ స్క్రోటం పై భాగం ఉంటుంది కదండి, అక్కడ ఆగిపోతూ ఉంటుంది. సో ఇలా ఎవరికి ఉన్నా వీళ్ళను అన్డిసెండెడ్ కేటగిరీలో ఉంచేస్తాం అబ్బాయిలను. ఎందుకు తల్లిదండ్రులకు ఇంపార్టెంట్ అన్నా అంటే, అప్పుడప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మదర్ కానీ ఫాదర్ కానీ స్నానం చేసేటప్పుడు, స్నానం అయిపోయిన తర్వాత వాళ్ళకు టవల్తో మీరు క్లీన్ చేసేటప్పుడు చిన్నగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏంటి వీడికి టెస్టిస్ 2 పొజిషన్లో ఉన్నట్లేవు, మన సార్ చెప్పినట్టు లేవు, అంటే ఏమైనా ఎక్కడైనా అరెస్ట్ అయిపోయినాయి, మధ్యలో ఉన్నాయా? ఎందుకంటే మీరు ఎంత ఎర్లీగా దీన్ని తెలుసుకోగలిగితే, వాటిని సర్జరీ చేసి పొజిషన్లో పెట్టగలిగితే, ఎర్లీ మీన్స్ బెస్ట్ టైం బిలో 1.5 year ఏజ్ అబ్బాయికి. ఆ తర్వాత అంటారా, కొన్ని మార్పుల వల్ల ఏమవుతుంది అంటే, పొజిషన్ లేకపోవడం వల్ల టెంపరేచర్ మెయింటైన్ కాదండి. మనకు నేచరు స్క్రోటంలో పెట్టింది అంటే బాడీ టెంపరేచర్ కంటే అక్కడ కొంచెం టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. -3 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది అక్కడ. దానివల్ల అది ఆ పొజిషన్ కాకుండా ఎక్కడున్నా కూడా టెంపరేచర్ మెయింటైన్ కాక టెస్టిస్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఏమొస్తాయండి? టెస్టోస్టిరోన్ పేరులోనే ఉంది. ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రాముఖ్యత మీకు నేను చాలా వీడియోస్లో చెప్పింటాను. వాటికి సంబంధించిన ఏవైతే ఆ ప్రాముఖ్యతకు సంబంధించిన విషయాలు ఉంటాయో అన్నీ తగ్గిపోతాయి. అంతకంటే ఇంపార్టెంట్ స్పర్మ్. ఈ అన్డిసెండెడ్ టెస్టిస్ ఉన్న వాళ్ళు చాలా మందిలో స్పర్మ్ 0 ఉండడము, లేదా చాలా తక్కువ ఉండడం. ఎందుకు? టెంపరేచర్ ఎప్పుడైతే వేరియేషన్ ఉంటుందో స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దానివల్ల వీళ్ళకు ఉన్న కొన్ని స్పర్మ్స్ ఉన్నా క్వాలిటీ అనేది ఉండదు. సో ఈ అన్డిసెండెడ్ టెస్టిస్ ఏదైతే చాలా, అంటే పొజిషన్ పైకి ఉండే కొద్దీ ప్రాబ్లం ఎక్కువ అవుతూ వస్తుంది. కొందరికి అనుమానాలు ఉంటాయి, సార్ నాకు కొంచెం పైకి కిందికి ఉంటుంది. టెస్టిస్ స్క్రోటం బ్యాగ్లో ఉన్నంత వరకు కొంచెం పైకి కిందికి ఉండడం ఏ ప్రాబ్లంని క్రియేట్ చేయదు. జనరల్గా లెఫ్ట్ చాలామంది కిందికి ఉంటుంది, ఓన్లీ 20% వాళ్ళకు రైట్ అనేది కిందికి ఉంటుంది. ఇది ప్రాబ్లం కాదు. మీకు అంతకంటే పైన, మన స్క్రోటం బ్యాగ్ పైన, పొత్తి కడుపులో, ఇంకా కిడ్నీ కింద, ఇట్లా పెల్విస్, రైట్ ఇలియాక్ ఫోసా, డిఫరెంట్ పొజిషన్స్లో ఉంటాయి. అప్పుడున్నప్పుడే ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మీరు చిన్నప్పుడు మిస్ అయ్యి పెద్దప్పుడు వచ్చినా ఎంత ఎర్లీగా మీరు తెలుసుకోగలిగితే, మనం ఏదో ఒక విధానం ద్వారా కిందికి పెట్టలేకపోయినా డైరెక్ట్ టీసా విధానం ద్వారా అయినా సరే టిష్యూని తీయగలిగి అందులో స్పర్మ్ దొరికితే ఫ్రీజ్ చేయించుకొని రేపు పొద్దున ఫ్యూచర్లో పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఏదర్ పేరెంట్స్గా కానీ, లేదా మీరు పెళ్ళికి ముందే తెలిసింది చాలా జాగ్రత్తగా మంచి యూరాలజీ డాక్టర్ గారిని కానీ ఎండ్రాలజిస్ట్ని కలిసి, మీరు సార్ ఇలా ఉంది, ఏంటి సార్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, దీనికి సంబంధించిన కొన్ని టెస్టులు చేసి ముందుకెళ్ళండి అని మీరు అడగగలగాలి. ఆ డాక్టర్ గారు మీరు చక్కగా ఏం లేదమ్మా చూసుకొని మనము చూద్దాం, ప్రయత్నం చేసి ఎలా ఉంది, టెస్టోస్టెరోన్ ఎట్లుంది, స్పర్మ్ ఎట్లుంది చూసుకొని ముందుకెళ్దాము అని ఆయన చెప్పి మీకు ధైర్యం ఇచ్చి, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఎంత ఎర్లీ ఏజ్లో అయితే దాన్ని చక్కగా మనము కరెక్ట్ చేసుకోగలిగినా, లేదా అంతో ఇంతో స్పర్మ్ ఉంటే దాన్ని ఫ్రీజ్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో మనకు పిల్లల గురించి, ప్రెగ్నెన్సీ గురించి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఎస్, అన్డిసెండెడ్ టెస్టిస్ ఉంటే ఇమ్మీడియట్గా పొజిషన్లో లేని టెస్టిస్ను మీరు ఎండ్రాలజిస్ట్ని కానీ యూరాలజిస్ట్ని కలవడమే తథ్యం. థ్యాంక్ యూ. ఎస్.